హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో ఈరోజు అయితే పూజ కూడా అయిపోయింది. ఈరోజు పూజ కూడా. సో ఈరోజు పూజ చేసేటప్పుడు ఏం షూట్ చేయలేదు. డైలీ ఒకే రకంగా అంటే మీకు బోర్ కొడుతుంది కదా. సో దట్టు ఈరోజు కొబ్బరి పాలతో పాయసం చేశాను. సో అదైతే షూట్ చేశాను. రెసిపీ కూడా, నైవేద్యం కూడా షూట్ చేశాను. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. సో నా పూజ అయితే అయిపోయింది. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అది ట్యాప్ చేశారంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొబ్బరిపాల పాయసం ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దానికోసం అయితే ఫస్ట్ నేను ఒక ఫుల్ కొబ్బరికాయ తీసుకున్నాను. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. సో తర్వాత దానిలో ఒక ఫుల్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఒకసారి మళ్ళీ ఒక జస్ట్ టర్న్ ఒకసారి అలా తిప్పి వదిలేసి అవి మనకి జల్లెడ ఉంటుంది కదా, ఇలాంటి జల్లెడ. సో దానిలో స్ట్రైన్ చేసుకోవాలి. బాగా చిక్కగా దిగుతాయి పాలు. సో ఇవి వచ్చేసి నేను 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను. 1/2 లీటర్ అంటే ఇప్పుడు నేను వాటర్ తీసుకున్నాను కదా, ఆ గ్లాస్తో 2 గ్లాసెస్ వచ్చాయి. సో 1/2 లీటర్ పాలు ఇలా వచ్చాయి. చూసారు కదా ఎంత చిక్కగా ఉన్నాయో. దీనిలో మళ్ళీ ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవి మొత్తం కలిపి 3/4 లీటర్ పాలు అయ్యాయి అనమాట. 3/4 లీటర్కి వచ్చేసి ఒక టీ గ్లాస్ బియ్యం తీసుకున్నాను. కొంచెం ఒక టీ స్పూన్ కందిపప్పు యాడ్ చేసుకున్నాను. అవి ఒక 1 అవర్ ముందు నానపెట్టుకోవాలి. పాలు పొయ్యి మీద పెట్టేసుకుని ఒక పొంగు వస్తూ ఉండగా మరుగుతూ ఉంటాయి కదా పాలు. సో మరుగుతున్న టైంలో మనం పప్పు బియ్యం యాడ్ చేసేసుకోవాలి. సేమ్ పరమన్నం ప్రాసెసేనండి, అలాగే యాడ్ చేసుకోవాలి. దీనిలో అది ఉడికిపోయింది అనుకున్నప్పుడు ఇంకా నేను బెల్లం కరగపెట్టి యాడ్ చేసుకుంటున్నాను. దీనిలో జస్ట్ ఒక 300 గ్రామ్స్ బెల్లం ఉంటుంది. ఇది 300 గ్రామ్స్ బెల్లంలో కొంచెం ఒక టేబుల్ స్పూన్ వాటర్ అనుకోండి. అంటే డైరెక్ట్ బెల్లం పెడితే అడుగంటే ప్రమాదం ఉంది కదా. సో దానికోసం అని చెప్పి కొంచెం ఒక టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకుని అది మొత్తం కరిగించుకోవాలి. బెల్లం పాకం ఏం రావాల్సిన అవసరం లేదు, మొత్తం కరిగితే ఇలా వచ్చేస్తుంది. సో ఆ కరిగించుకున్న బెల్లం ఏంటంటే దీనిలో యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉడికిన మిశ్రమం ఉంది కదా, దానిలో యాడ్ చేసుకోవాలి. మనకి మామూలు పరమన్నంలో కూడా బెల్లం అనేది ఇలా కరగపెట్టుకుని యాడ్ చేసుకుంటే విరిగిపోయే అవకాశం ఉండదు అన్నమాట. పాలు విరిగిపోతుంటాయి కదా, పాలు విరగకుండా ఉంటాయి. ఇలా యాడ్ చేసుకోవటం వల్ల దానిలో ఒక చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా మీకు దొరికితే నల్ల బెల్లం అంటాం కదా, అది యాడ్ చేసుకోవచ్చు. దీనిలోనే ఒక టేబుల్ స్పూన్ గీ తీసుకుని దానిలో జీడిపప్పు వేయించి ఆ గీతో కలిపి దీనిలో వేసేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంది. కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా ఉంది, ఎలా వచ్చింది అనేది కామెంట్స్లో చెప్పండి. రెడీ అయిపోయింది కదా, దేవుడికి నైవేద్యం పెట్టడానికి నేను బౌల్లోకి తీసేసుకుంటున్నాను. సో అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయింది. స్వీట్ కూడా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సరిపోయింది. తర్వాత పూజ అయితే చేసేసుకున్నాను. కుంకుమార్చన కూడా చేసేసుకున్నాను. ఈరోజు శ్రీ గాయత్రీదేవి అమ్మవారి అవతారం కదా, సో గాయత్రీదేవి అష్టోత్తరం చదివేసుకున్నాను. ఇలా కంప్లీట్ అయిపోయిందనమాట నా పూజ. కంప్లీట్ అయింది అనకూడదంట. సో నాకు చెప్పారు తెలిసిన వాళ్ళు. మీరు కూడా ఎప్పుడు అనకండి. తెలియని విషయాలు తెలుసుకోవటంలో తప్పేం లేదు కదా, నాకు తెలిసిన కాబట్టి చెప్తున్నాను. సో అంతేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.